హలో అండి, నమస్తే. నమస్తే చెప్పగానే పొగలు వస్తున్నాయేంటండి? చలి అంటారా ఇదంతా? లేకపోతే కోపం ఉందా నాకు కానీ మీకు కానీ ఎవరి మీదన్నా? లేదు కదా. సో ఆల్రెడీ స్టవ్ అంటించేసాను, అర్జెంట్ ఉంది అందుకని చెప్పి. ఈరోజు నేను చేయబోతున్నాను ఏంటంటే గొజ్జు పులుసు అంటారు. ఉత్తర తెలంగాణ సైడ్ బాగా చేస్తారు. మన సైడు, ఈ సైడ్ దక్షిణ తెలంగాణ సైడ్ ఏమంటారంటే పచ్చి పులుసు అంటారు. దాంట్లో పొళ్ళు గిళ్ళు ఏం వేయరు అనమాట, జస్ట్ ఇట్లా పిసికి చేసేదే పచ్చి పులుసు. కానీ గొజ్జు పులుసు అని చేస్తారు, అది చాలా బాగుంటుంది. ఇది ఒక డిఫరెంట్ వెరైటీ, సిమిలర్ టు పచ్చి పులుసు అని చెప్పొచ్చు. కానీ ఇది చేసుకొని ఎవరైనా తినచ్చు. ఆంధ్ర వాళ్ళకైతే బాగా నచ్చుద్ది. ఆంధ్రాలో పుట్టి పెరిగిన పిల్లగా నాకు తెలుసు కదా, ఇది బాగా నచ్చుద్ది. చూడండి ఒక్కసారి, చాలా సింపుల్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. పల్లీలు, నువ్వులు, ఉప్పు, పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఆయిల్, ఇంగువ, బెల్లం. దట్స్ ఆల్. సో ఇప్పుడు 1 by 1 మనకు కావాల్సినవన్నీ వేసేద్దాం. ముందు పల్లీలు వేగాలి కాబట్టి అది వేసేస్తున్నాను నేను. అండ్ ఈలోపు పచ్చిమిరపకాయలు ఒలుచుకుంటా, ఎన్ని కావాలి, ఎంత పులుసు కావాలి, ఎక్సెట్రా. దీంట్లో కారం తక్కువ పడుతుందండి, కొంచెం ఎండు కారం కూడా వేస్తారు వాళ్ళు అంటానికి లేదు, ఇది ఒక వెరైటీ అంతే. అందరం మన వాళ్ళే, అదే ఎవరిని కోసినా అదే రక్తం ఎవరు అంటారు కదా పాతకాలం. దాంట్లో విధానాలు, మాట తీరు, వంట తీరు, నడవడిక కొంచెం వేరుంటాయి అంతే. పల్లీలు వేగుతుంటే పచ్చిమిరపకాయలు వేసేసాను, ఒక 3-4 అంతే. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయనవసరం లేదు. ఈలోపు చింతపండు మంచిగా నానబెట్టుకున్నాను నేను. దీంట్లో మెయిన్ బేస్ ఏంటంటే చింతపండు పులుసు. అది మీరు తిన్నదాన్ని బట్టి చిక్కగానా పల్చగానా అని మీరు డిసైడ్ చేసుకోండి. కానీ గొజ్జు పులుసు మనం చిక్కగానే చేస్తాం. ఇప్పుడే మా ప్రమిళ్ళకి చెప్పిన, మేడం మీరు నేను తప్పు చేస్తే చేశానంటారు, రైట్ చేస్తే రైట్ అని గుడ్డు చెప్పారేంటి అంటారు. చెప్తాను ప్రమిళ, నువ్వు గుర్తించట్లా, ఒప్పుల కన్నా తప్పులు ఎక్కువైపోయినాయి, నువ్వు గుర్తించట్లేదు అంటే. బాగా చేశాను కదా, బాగా చేసా, చాలా బాగా చేసావు అంటే ఒకటి గుర్తించింది అనమాట. చేసేటప్పుడు క్లీన్గా అబ్జర్వ్ చేసి ఇది ఇట్లా చేస్తే బాగుంటుందని ఏదో ఒకటి ర్యాండమ్గా చెప్తే నేను అది చెప్పినప్పుడు అన్నాను బాగా చేస్తావు అంటే కొన్ని తప్పులు పోతాయి మేడం అంటుంది. నన్ను తప్పులు పోవచ్చు, చేసిన తప్పులు మళ్ళీ చేయొద్దు అంతే. చిన్న తప్పులే అవన్నీ. పచ్చిమిరపకాయలు ఫ్రిడ్జ్లో పెట్టకపోవటం, ఆ తొడాలు ఒలవకపోవటం, లేకపోతే వెల్లుల్లిపాయలు ఇక్కడ కుళ్ళిపోవటం, అట్లా చిన్న తప్పులు. కానీ మళ్ళీ చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పిన. మనకు కూడా అంతే, వంటలో ఏమన్నా తప్పులు జరుగుతున్నప్పుడు అవి మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడితే వంట సూపర్ టేస్టీగా వస్తుంది. ఇది కూడా నువ్వులు వేసేస్తున్నాను. పల్లీలలో 1/4 నువ్వులు వేసుకోవాలి. నేను పల్లీలు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే నువ్వులు 1.5 టీ స్పూన్ వేసాను అంతే. దీంట్లో ఇప్పుడు వేయాల్సింది చిన్న అల్లం ముక్క అండి, ఆ రుచి ఇట్లా తగలాలి. ఇదిగోండి అల్లం ముక్క. పులుసులో అల్లం వేస్తే ఆ టేస్ట్ వేరు ఉంటుంది. చిన్న అల్లం ముక్క. వేద్దామో వద్దా వద్దు. తప్పు చేయొద్దని చెప్పాను కదా, నేను చేయొద్దా తప్పు. టెంప్ట్ చేస్తూ ఉంటాయి కొన్ని. ముఖ్యంగా నన్ను అయితే కారం చాలా టెంప్ట్ చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా కానీ ప్రమిళకి నేను ఎన్నిసార్లు చేస్తానో ఆ తప్పు, కారం తప్పు మాత్రం. భాస్కర్ సార్ మా వారు అసలు తినరు, కారం ఎక్కువైతే ఇట్లా నా ఇంకా చూస్తారు, చాలా పొడిగా కలుపుతారు, మొత్తం పక్కగా పెట్టేస్తారు. అయిపోయింది. దీన్ని మనం మంచిగా గ్రైండ్ చేసుకొని ముద్ద చేసుకొని వద్దాం. ఇప్పుడు దీంట్లో మనం అదే గిన్నె ఇచ్చేస్తే తాలింపు పెట్టేస్తా, పోపు పెట్టుకోవచ్చు. ఈలోపు ఏం చేయాలో చూపిస్తా. సో నేను ముందు పోపు వేసేస్తున్నా, సో దట్ మనకి మిగతా అన్నీ రెడీగా ఉంటాయి. అదే గిన్నె అదే వేడి మీద పోపు వేయటం తెలివిగల ఇల్లాలి లక్షణం. సో ఈలోపు ఏం చేస్తానంటే వెల్లుల్లి ఒక 5-6 తీసుకొని దంచుతాను. మన దీంట్లో పోపులోకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసిన, కట్టేసిన. అది ఎందుకంటే ఇది బాగా వేడెక్కింది. ఎండుమిరపకాయలు కావాలంటే మళ్ళీ అంటిస్తా, చెప్పాను కదా చేసిన తప్పు మళ్ళీ చేయను, కొత్త తప్పు చేస్తా. వెల్లుల్లి వేసేసాను. ఇవాళ మొత్తం తప్పు చుట్టూ నడుస్తుంది ఏంటి మన వంట. కానీ ఇవాళ ఒక కరెక్ట్ పని చేశాను. అదేంటంటే సారీ ఎలా ఉంది, చీర, బ్లౌజ్ రెడీమేడ్, మన లెగ్గిన్ టైప్లో బ్లౌజిన్ వచ్చింది. మానవ కలంకారీ వాళ్ళ కర్టసీ ఇది, చాలా నచ్చింది నాకు. ఇప్పుడు అంటిస్తా స్టవ్. బ్లౌజెస్ ఇట్లా ఎలాస్టిక్తోనండి, మంచిగా సైజెస్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్. మనకి ఎవరికైనా ఇంకా కుట్టించాలి, తేవాలి పని లేదు. ఎనీ బ్లౌజ్ బాగా దొరుకుతుంది. మళ్ళీ డిఫరెంట్ మోడల్స్, వీ నెక్, యూ నెక్, డిఫరెంట్ మోడల్స్. నేను 3-4 తెప్పించాను. దిస్ ఈజ్ వన్ అమౌంట్, చాలా బాగుంది. అయిపోయిందా, ఇంగు వేసుకుందాం. గుమగుమలాడుతుందా ప్రమిళ పోపు. సో అయిపోయిందండి. వెల్లుల్లి చూసారా కలర్ మారింది. దీనిలో ఇంకా ఏం వేసేది లేదు, కొంచెం పసుపు వేసేస్తున్నాను.
మన దీనికి సరిపడా 1/8 టీ స్పూన్ అంతే. స్టవ్ కట్టేసాను, దాంట్లో పోస్తున్నాయి చింతపండు పులుసు. మంచిగా నానబెట్టుకొని ఉన్నాను, ఒక చిన్న జామకాయ సైజు. మీకు ఎలా కావాలనేది డిసైడ్ చేసి పోసుకోండి. చిక్కగాన పలచగానే ఎలాగ మీరు పలచగా పోసుకుని చిక్కగా అయిపోద్దండి, ఎందుకంటే ఈ పేస్ట్ ఉంది మనకి. ఇదిగోండి నాకు కావాల్సిన నీళ్ళు పోసుకున్నాను నేను. దీనిలో ఏం వేడి లేదండి, జస్ట్ గిన్నె వేడిగా ఉంది అంతే. పులుసు పోసాం కదా, ఇమ్మీడియట్గా తీయకపోతే నల్లగా అవుతుంది, తీసేస్తాం. గుడ్. అది చింతపండు పులుసు ఎప్పుడు కాస్ట్ ఐరన్ కడాయిలో పులుపు ఏదైనా యాడ్ అయితే కనుక నల్ల పడుతుంది. ఇదిగోండి మనది పోసేస్తున్నాము, మన గుజ్జు. పచ్చిమిర్చి ఇందులో ఏముంది గుర్తుందిగా, పచ్చిమిరపకాయ, నువ్వులు, పల్లీలు, అంతే, ఇంకేం లేదు. ఉప్పు కలుపుతున్నాం కొంచెం, సరిపడా ఉప్పు, ఒక 2 టీ స్పూన్స్ పడుతుంది ఈజీగా, పులుపు ఉంది కదా. కొంచెం కారం, ఎర్రకారం, కలర్ అండ్ టేస్ట్ కోసం. ఉల్లిపాయ, చిన్న ముక్కలు ఉల్లిపాయ. ఉల్లిపాయని కొంచెం స్క్వీజ్ చేయండి, ఇట్లా పిసకండి, అప్పుడు ఆ ఉల్లి రసం దానిలోకి దిగి చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఉల్లిపాయ కూడా అంతేనండి, మీరు ఇట్లా చారు ఇట్లా పోసినప్పుడు ఎన్ని ఉల్లిపాయలు కావాలనుకుంటున్నారో ఒకసారి చూసుకోండి. ఇట్లా కోసి పక్కకు పెట్టుకొని 2-3 వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అయిపోతాయి, అప్పుడు ఇవి కలుపుకోండి, ఇంకా బాగుంటుంది ఫస్టే కన్నా కూడా. బెల్లం, మంచిగా బెల్లం వేసేస్తుంది, సూపర్ ఉంటుందండి ఇది. గొజ్జు పులుసు, పచ్చి పులుసు అనొచ్చు, కానీ పచ్చి పులుసులో ఇన్ని ఉడకబెట్టినవి వేయించినవి వేయం. జస్ట్ చింతపండు, ఉల్లిపాయ ఇట్లా పిసికి, పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా రోట్లో అటు ఇటు దంచి పోపు వేస్తే వేస్తారు, లేకపోతే వేయరు. భలే ఉంది. ఉప్పు పడుతుంది, ఇంకా ఉప్పు వేసాను, ఇంకొక 1/2 టీ స్పూన్, 1.5 పడింది, ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అయిపోయింది. కావాలంటే మంచిగా కొత్తిమీర దంచుకోండి, దాన్ని కూడా పిసికితే మస్తు టేస్ట్ ఉంటుంది. అయిపోయి అసలు ఇది అన్నంలో భలే ఉంటుందండి. సో అయిపోయినట్టేనండి మన గొజ్జు పులుసు, అద్భుతంగా చిక్కగా రెడీ. ఇది కనిపించినంత పులుపు ఉండదు, మనం ఎంత పులుపు వేసుకుంటే అంతే ఉంటుంది. చిక్కదనం మాత్రం జోరుగా ఉంటుంది బికాస్ ఆఫ్ పల్లీలు, నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్. మీరు కావాలంటే అందులో పచ్చి కొబ్బరి ఎక్సెట్రా యాడ్ చేద్దామని చూస్తారేమో, వద్దు, మామూలుగా అయితే చేసుకోండి అంటాను, వద్దు. దీన్ని ఇలా టేస్ట్ చేసి తర్వాత మీ ఇష్టం, తప్పకుండా చేయండి. షార్ట్గా కావాలంటే మన ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఉంటుంది, ఇన్స్టాలో రీల్స్ ఉన్నాయి. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఈ గొజ్జు పులుసు తిని బతికేయచ్చు. బాయ్ పులుసు.